హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు మన గుళ్ళో వేయించేసి ఉన్న సీతారాములు ఇవాళ వార్షికోత్సవ కళ్యాణం జరుగుతోంది మన గుళ్ళో. ఈ కళ్యాణానికి అందరూ ఆహ్వానితులు, అందరూ వచ్చి దర్శనం చేసుకొని కళ్యాణాన్ని కనులారా చూడాలని, అందరూ ఆనందించాలని నా ప్రార్థన. చూశారు కదా, చక్కగా తయారైపోయి కూర్చున్నారు సీతారాములు. కళ్యాణానికి రెడీ అయిపోయారు కళ్యాణమూర్తులు. కళ్యాణం 9 గంటలకి అలా జరగబోతుంది. అందరూ రావాలని నా ప్రార్థన. మన లక్ష్మీ గణపతి పల్లి దేవి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అందరూ మన గుళ్ళో ఉన్నారు. అందరినీ కనులారా చూడాలని, వీరందరూ రావాలని నా కోరిక. సీతారాముల కళ్యాణం అంటే ఊరంతా ఊరు వాడల కళ్యాణ మహోత్సవం చూడాలని ఉర్రూతలూగుతారు. అందరికీ ఆనందమే. ఇదిగో చూసారా, స్వామివారి పల్లకీలో ఊరేగి వచ్చిన తర్వాత కళ్యాణం మొదలవుతుంది. ఊరేగింపుకు కూడా ఎవరైనా రావచ్చు, దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి ఊరేగింపులో పాల్గొనవచ్చు. ఇవ్వండి గుడి అందాలు. ఇంకా చూడాలంటే మళ్ళీ శ్రీరామనవమి వస్తుంది కదా, అప్పుడు ఇంకా బాగా తీసి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. చిన్నపిల్లలు రంగురంగులు ముగ్గులు వేశారు. ఇక్కడ వెల్కమ్ కూడా చెప్పారు సీతారాములకి. అందరికీ ఆహ్వానం పలికారు. అందరూ రావాలని మా ప్రార్థన. పల్లకి మోయడం చాలా అదృష్టం. శ్రీరాముని సీతారామ లక్ష్మణుల హనుమానుతో పల్లకి ఊరేగింపు సేవలో పాల్గొంటే చాలా మంచిది. ఆయన్ని మోసి ఆయన సేవ చేసే అదృష్టం కలిగితే ఇంతకంటే భాగ్యమా మనకి జన్మలో. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ సేవా కార్యక్రమాన్ని నేను చాలా అదృష్టం, నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇందులో పాల్గొనండి.